నిస్సాన్ ఎప్పటినుంచో మెయింటైన్ చేస్తూనే వస్తున్న సస్పెన్స్ అయితే ఈ రోజు ఒక ఎండ్ కార్డ్ పడిందనే చెప్పొచ్చు. ముంబైలో అఫీషియల్గా నిస్సాన్కి సంబంధించి టెక్టాన్ 2026 అయితే లాంచ్ అయిపోయింది. బై ద వే ఈ ప్రోడక్ట్ అనేది ఓన్లీ ఇండియా కోసమే డిజైన్ చేసింది కాదు, ఆల్ ఓవర్ గ్లోబల్కి సంబంధించి ఎక్స్పోర్ట్ కూడా అవ్వబోతుంది. సో దట్ మనం ఇందులో నుంచి మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ టెక్టాన్కి సంబంధించి డిజైన్ కావచ్చు, ప్రైస్ కావచ్చు, ఇంటీరియర్స్ ఎక్స్టీరియర్స్ ఇట్లా మ్యాక్సిమం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది గ్లోబల్ వైజ్గా ఎక్స్పోర్ట్ కూడా అవ్వబోతుంది కాబట్టి కంపెనీ కూడా చాలా డెడికేటెడ్గా ఈవెన్ చాలా కేర్ తీసుకుని ఈ యొక్క ప్రోడక్ట్ అనేది లాంచ్ చేసింది. బై ద వే ఎంతవరకు సక్సెస్ అవుతుందంటే టైం విల్ డిసైడ్ అనమాట. యాజ్ కంపేర్ టు డస్టర్ 10,000 ఇది ఎక్స్పెన్సివ్గా ఉంది. అది పక్కన పెట్టేస్తే సియదాకి సంబంధించి క్రెటా ఈవెన్ సెల్టోస్తో మనం పోలిస్తే కనుక కొంచెం చీపర్గా ఉంది. మళ్ళీ చీపర్గా ఉంది కాబట్టి ఎంతవరకు కన్సిడర్ చేయొచ్చు. సేఫ్టీ యొక్క రేటింగ్ ఏంది, ఆల్రెడీ మనకి భారత్ ఎన్క్యాప్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ వచ్చేసింది. అది పక్కన పెట్టేస్తే గ్లోబల్ ఎన్క్యాప్ సంగతి ఏందని మీరు చాలామంది క్వశ్చన్ చేస్తుండొచ్చు. అది కూడా ఎండ్లో రివీల్ చేస్తాను. నేను చెప్పిన కాదు ముచ్చటేది, కంపెనీ అఫీషియల్గా ఈరోజు లాంచ్ ఈవెంట్లో ఆ సేఫ్టీ పరంగా గ్లోబల్ ఎన్క్యాప్ సంబంధించి స్పెషల్గా సేఫ్టీ పరంగా కూడా వాళ్ళు బల్ల గుద్దిమది చెప్పేది ఒక మాట, అది కూడా రివీల్ చేస్తాను. అండ్ 2 ఇంజన్ ఆప్షన్స్ అయితే ఇందులో మనం చూడొచ్చు. ఇట్లా ఫీచర్స్కి సంబంధించి ఇంకా చాలా వరకు అసలు 10,000 ఎందుకు ఎక్స్పెన్సివ్ ఉంది యాజ్ కంపేర్ టు డస్టర్ కూడా మనం ఈ వీడియోలో రివీల్ చేద్దాము. చాలా మంచి ప్రోడక్ట్గా అనిపిస్తుంది. ఇది ప్రైస్ కూడా చాలా ఇంట్రొడక్టరీ ప్రైస్, చాలా అట్రాక్టివ్గా పెట్టినది అనమాట. సో ఇంకా వీడియోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. హాయ్ హలో నమస్తే, నేను మిదితేష్, వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. బై ద వే డిజైన్ మీద నోటీస్ చేసినట్టయితే కొంచెం నాకు ఏదైతే నిసాన్ పెట్రోల్ అని ఉంటుంది ఒక ప్రీవియస్ అంటే ఓల్డ్ మీకు సంబంధించిన ప్రోడక్ట్, దానికి సంబంధించిన కొంచెం డిజైన్ అయితే రిజంబుల్గా ఉంది. బై ద వే మీరు ఏ విధంగా కమెంట్ చేస్తారో, మీరు ఏమనుకుంటున్నారో కమెంట్లో మీరు షేర్ అయితే చేసుకోవచ్చు మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది. టెక్టాన్ 2026కి సంబంధించి మీరు చూసుకున్నట్టయితే అఫీషియల్గా డెలివరీస్ 20th జూలై నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి. కంపెనీ ఆల్రెడీ అనౌన్స్ అయితే చేసేసింది అనమాట. ఫ్రంట్కి సంబంధించి మీరు చూడొచ్చు ఒక న్యూ అండ్ బోల్డ్ డిజైన్ రగ్గడ్ ఫీల్తో అయితే మీకు కొత్త టెక్టాన్ 2026 అయితే చూడొచ్చు. మీకు ఫ్రంట్కి సంబంధించి టెక్టాన్ బ్యాచింగ్ కావచ్చు, అక్కడ బానెట్ పైన అండ్ ఆ రెడ్ లైన్ ఏదైతుందో అది మనం ఇంకా అట్రాక్టివ్గా ఉంది. అండ్ నిసాన్కి సంబంధించిన లోగోనే కావచ్చు, ఎల్ఈడి మనకి హెడ్ ల్యాంప్ సెటపే కావచ్చు, ఈవెన్ కనెక్టెడ్ మనకి డిఆర్ఎల్ సెటప్ కూడా మీద నోటీస్ అయితే చేయొచ్చు. ఫ్రంట్కి సంబంధించిన మ్యాసివ్ మనం చూసుకున్నట్టయితే 6 పార్కింగ్ మనకి సెన్సార్స్ కూడా మీద నోటీస్ చేయొచ్చు. సో మల్టిపుల్ మనకి పార్కింగ్ సెన్సార్స్ అయితే మీద నోటీస్ చేయొచ్చు అనమాట. ఈవెన్ రియర్లో కూడా మనకి అట్లానే వస్తుంది. అండ్ కెమెరా కూడా మీద నోటీస్ అయితే చేయొచ్చు. కాకపోతే ఇక్కడ హిడెన్ ఫీచర్గా దీని అయితే ఉంచినదనమాట. అది ఇంటిగ్రేటెడ్గా మనకి హిడెన్ కెమెరా అయితే ముంగట 360 డిగ్రీ మీద ఆ టెక్టాన్లో అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అనమాట. ప్రాపర్ మనం ఫ్రంట్ చూసుకున్నట్టయితే గ్రౌండ్ క్లియరెన్స్ మీకు చాలా, అంటే ఈ కార్ చూస్తే మీకు చిన్న కార్ లాగా అస్సలు అనిపించదు, చాలా మ్యాసివ్ పెద్ద కార్ లాగా మీకు కనిపిస్తుంది. ఈవెన్ ఫ్రంట్ చూసుకున్నట్టయితే మీకు గ్రౌండ్ క్లియరెన్స్ ఇట్లా ఈజీగా కనిపిస్తుంది అనమాట. ఆల్మోస్ట్ మనకి 212 mm మనకి బిగ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇందులో చూడొచ్చు. ఫాగ్ ల్యాంప్కి సంబంధించి కంప్లీట్గా డౌన్వర్డ్ అవుతుంది. ఇది ఒక ప్రాపర్ ఆ డిజైన్ అని చెప్తాను, ఎందుకంటే మనకి ఆ త్రో కానీ హైవేస్ పరంగా ఒక మంచి అని చెప్పొచ్చు అనమాట ఫాగ్ ల్యాంప్స్ ఈ విధంగా ఇవ్వడం. కాకపోతే ఇక్కడ ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే మనకు ఒక యాక్సిడెంట్స్ అయితే కనుక కొంచెం మనకి ఫాగ్ ల్యాంప్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే మళ్ళీ మనకి ఆ డిజైన్కి సంబంధించి బంపర్ సెటప్ అదంతా చూసుకున్నట్టయితే కొంచెం మనకి సాలిడ్గానే ఫీలింగ్ అయితే వస్తుంది. సో మనకి లెవెల్ 2 అడాస్ ఫీచర్ కూడా మనం ఇందులో చూడొచ్చు. కెమెరా బేస్కి సంబంధించి అండ్ డాష్ క్యామ్ కూడా మీరు ఫ్రంట్లో నోటీస్ అయితే చేయొచ్చు. ఇది యాక్సెసరీస్లో ఇంక్లూడా లేకపోతే మనకి ప్రోడక్ట్ పార్ట్ వస్తుంది అనేది ఇంకా ఇంతవరకు అయితే క్లారిటీ లేదు. అండ్ సైడ్ ప్రొఫైల్ మనం చూసుకున్నట్టయితే అక్కడ T280 NM అయితే మీకు టార్క్ NM కనిపిస్తుంది అనమాట. ఏంటంటే ఇది 2 ఇంజన్ ఆప్షన్స్ అని చెప్పినాను కదా. సో ఇంజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రివీల్ చేస్తాను. మీకు అక్కడ సైడ్ బ్యాచింగ్ మీరు చూడొచ్చు, డైరెక్ట్గా T280 NM మనకి టార్క్ అక్కడ క్లియర్గా రిఫ్లెక్ట్ అవుతుంది. సో బండి ఏ మోడల్కి సంబంధించిన పక్కన పెడితే ఇంజన్కి సంబంధించి కూడా మీకు సైడ్ ప్రొఫైల్ చూస్తేనే తెలిసిపోయేటట్టు కంపెనీ ఆ బ్యాచింగ్ అయితే ఇస్తుంది. సో మోస్ట్ పవర్ఫుల్ ఇంజన్ అనమాట ఈ సెగ్మెంట్లో, పర్టికులర్గా నిస్సాన్ టెక్టాన్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే సేమ్ మనకి డస్టర్ లాగానే ఉంటుంది అనమాట. స్టైలిష్కి సంబంధించి అలై వీల్ సెటప్ కావచ్చు, ఇది ఇంకొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇంతకుముందు చెప్పినట్టు 212 mm మనకి మ్యాసివ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. ఈవెన్ ఆల్ 4 డిస్క్స్ అయితే మనం టెక్టాన్ 2026లో నోటీస్ అయితే చేయొచ్చు అనమాట. కంప్లీట్గా మనకు ఒక చిన్న బండిలాగా ఇది అస్సలు అనిపించదు, చాలా పెద్దగా అనిపిస్తుంది. ఈ సెగ్మెంట్కి సంబంధించి మనం చూసుకుంటే ఒక హ్యూజ్ అండ్ బల్కీ ఒక బిగ్ ఎస్యూవీ లాగా, ఒక ప్రాపర్ ఎస్యూవీ లాగా పెద్దగా ఈ టెక్టాన్ అయితే మనం చూడంగానే నోటీస్ అయితే చేయొచ్చు. రియర్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే రియర్ కంప్లీట్గా మనకి మల్టిపుల్ సెన్సర్స్ అయితే చూడొచ్చు, లైక్ పార్కింగ్ సెన్సర్స్ అండ్ ఈవెన్ కెమెరా కూడా. అండ్ మనకి రియర్ డాష్ కెమెరా కూడా మనం ఇందులో టెక్టాన్లో నోటీస్ అయితే చేయొచ్చు అనమాట. మళ్ళీ ఇది యాక్సెసరీస్లో ఇంక్లూడా లేకపోతే సపరేట్ అనేది
ఇంకా మనకు క్లారిటీ అయితే రావాల్సి ఉంది. అండ్ రియర్కి సంబంధించి స్పాయిలర్ కావచ్చు, 700 లీటర్స్ మనకి హ్యూజ్ బూట్ స్పేస్ అయితే మనకి టెక్టాన్లో నోటీస్ చేయొచ్చు. అండ్ పవర్ టెయిల్ గేట్ అయితే మీకు ఆప్షన్ రియర్కి సంబంధించి లభిస్తుంది. ఎక్కడ కూడా మీకు ఒక చిన్న కార్ లాగా అనిపించదు. మీరు సైడ్ నుంచి చూడండి, ఫ్రంట్ ఈవెన్ రియర్లో కూడా మీరు నోటీస్ చేసినట్టయితే కంప్లీట్గా మీకు ఆ అండర్ గ్రౌండ్ ఏదైతే రోడ్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. అంటే అంత హైట్ మనకి ఆ ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట, పర్టికులర్గా టెక్టాన్కి సంబంధించి ఈ సెగ్మెంట్లో మనం చూసుకున్నట్టయితే. అండ్ ఇంటీరియర్కి సంబంధించి కూడా మనకి 4 డిఫరెంట్ థీమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో లైట్ థీమ్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట. సో ఇట్లా మనకి ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నట్టు ఇట్లా కలర్ కాంబినేషన్స్కి సంబంధించి 4 డిఫరెంట్ థీమ్స్ అయితే మనం ఇందులో నోటీస్ అయితే చేయొచ్చు అనమాట. 10.1 ఇంచ్ మనకి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమే కావచ్చు, 10.25 ఇంచ్ మనకి క్లస్టరే కావచ్చు, అండ్ వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్కి సంబంధించి టైప్ సి పోర్ట్ అండ్ డ్యూయల్ జోన్ మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోలే కావచ్చు. యాంబియంట్ లైటింగ్కి సంబంధించి ఒక 48 కలర్స్ మనం ఇందులో నోటీస్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే గూగుల్స్కి సంబంధించి ఈవెన్ జెమినై ఇట్లా అన్ని ఫీచర్స్ మనం ఇందులో నోటీస్ చేయొచ్చు. ఈవెన్ మ్యాప్స్ కూడా వెదర్ మొబైల్ కనెక్ట్ అయిందా లేదా సంబంధం లేదు, మీకు నావిగేషన్ అయితే మనం స్క్రీన్ పైనే నోటీస్ అయితే చేయొచ్చు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్సే కాబట్టి ప్యాడల్ షిఫ్టర్స్ కి సంబంధించి ఇట్లా అన్ని ఫీచర్స్ మనం టెక్టాన్ కి సంబంధించి అయితే నోటీస్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ సేఫ్టీ గురించి కూడా మాట్లాడదాం. అంతకంటే ముందు రియర్ సీట్ కి సంబంధించి కూడా మనకి ఇనఫ్ స్పేస్ అయితే మీకు వస్తుంది. మరీ టాప్ కాదు, అట్లానే మరీ బాటమ్ కూడా కాదు, ఆల్మోస్ట్ మనకి స్పేస్ పరంగా కూడా మనకి ఇనఫ్ స్పేసే ఉంటుంది. టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అవైలబుల్గా ఉంటుంది. మళ్ళీ మనకి ఇది డీసెంట్ అనమాట. 45 వాట్ ఇట్లా హెవీ లైక్ టాస్క్స్ అట్లా కాదు, జస్ట్ నార్మల్గానే మనకి ఆ రియర్కి సంబంధించి వస్తుంది. ఈవెన్ రియర్ ఏసీ వెంట్స్ కూడా. అండ్ మనకి సన్షేడ్స్ అయితే రావు, సేమ్ మనకి డస్టర్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సన్షేడ్స్ అయితే రావు, కాకపోతే ఇందులో వస్తుందని అనుకున్నాం, కానీ ఇందులో కంపెనీ అయితే స్కిప్ అయితే చేసింది. పానోరమిక్ సన్ రూఫే కావచ్చు, మనకి ఆల్ హెడ్ రెస్ట్కి సంబంధించి కూడా సెటప్ చూడొచ్చు. అండ్ ఈవెన్ ఆర్ఎంఎస్ కూడా మనం నోటీస్ అయితే చేయొచ్చు. అండ్ బూట్కి సంబంధించి మనం చూసుకున్నైతే ఫ్రంట్కి సంబంధించి మనకి హైడ్రాలిక్ వస్తుందన్నమాట. సో ఇంజన్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే బానెట్ మనకి హైడ్రాలిక్ వస్తుంది, సేమ్ డస్టర్ లాగానే. ఈవెన్ మనం సెల్టోస్ కూడా రీసెంట్గా నోటీస్ అయితే చేయొచ్చు. ఇంతకుముందు చెప్పినాను కదా, ఇప్పుడు ఇంజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వచ్చినట్టయితే 2 ఇంజన్ ఆప్షన్స్ అయితే మనకి లభిస్తాయి. T160, T280. T160 అనేది 1 లీటర్ టర్బో ఇంజన్ అనమాట. సో 2 కూడా మనకి 1 లీటర్ టర్బో ఇంజన్సే. T160 మనం చూసుకున్నైతే 100 PS పవర్తో పాటు 160 న్యూటన్ మీటర్ టార్క్ని అయితే జనరేట్ చేస్తుంది. ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే వస్తుంది, దట్ టు 6 స్పీడ్ మాత్రమే వస్తుంది. అండ్ ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే T280, ఇక్కడ మనం చూసుకుంటే 1.3 లీటర్ టర్బో ఇంజన్ అనమాట ఇది. సో ఇక్కడ మనం 163 PS పవర్తో పాటు 280 Nm టార్క్ని అయితే జనరేట్ చేస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్ అట్ ద సేమ్ టైం మనకి డీసీటీ అయితే అవైలబుల్గా ఉంటుంది విత్ 6 స్పీడ్. మనం చూసుకుంటే వెట్ క్లచ్ మనం ఏదైతే డీసీటీ సెటప్ ఉంటుందో చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే మనం ఇందులో అయితే నోటీస్ చేయొచ్చు. 160లో మాత్రం నో డీసీటీ ఆర్ నో ఎంటీ, ఓన్లీ ఎంటీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. సేఫ్టీ చూసుకుంటే మనకి స్టాండర్డ్గా 6 ఎయిర్ బ్యాగ్స్ కావచ్చు, ఏబిఎస్ విత్ ఈబిడి, రియర్ పార్కింగ్ సెన్సార్స్, ఇట్లా అన్ని మనకి కామన్గా వస్తాయి. కాకపోతే ఇక్కడ 5 స్టార్ ఆల్రెడీ భారత్ ఎన్క్యాప్ స్కోర్ చేసింది. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు కంపెనీ స్ట్రెస్ చేస్తూ అనౌన్స్ చేసింది. ఈవెన్ గ్లోబల్ ఎన్క్యాప్లో కూడా మేము 5 స్టార్ తెచ్చుకునేంత కేపబుల్ ఈ నెక్స్ట్ నిస్సాన్కి సంబంధించిన టెక్టాన్కి అయితే ఉంది అని మీరు అఫీషియల్ ప్రెస్ మీట్ అయితే నోటీస్ చేయొచ్చు. ఈరోజు లాంచ్ ఈవెంట్లు సంబంధించి మీరైతే చూడొచ్చు అనమాట. సో సేఫ్టీ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదని నాకు అనిపిస్తుంది, పర్టికులర్గా టెక్టాన్ 2026కి సంబంధించి. అండ్ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే మనకి 10,000 ఎక్కువ ఉంది యాజ్ కంపేర్ టు డస్టర్. కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే చాలా వరకు అడిషనల్ ఆఫర్ చేస్తున్నారు, లైక్ ఎక్స్టెండెడ్ వ్యారంటీ కావచ్చు, ఇట్లా అన్నీ మనకి ఆఫర్ చేస్తున్నారు కాబట్టి మనకు ఒక 10,000 ఎక్కువ అనిపిస్తుంది డస్టర్కి సంబంధించి. సో ఇది మంచిదనే చెప్పొచ్చు, సో జస్టిఫైయబులే. అండ్ ఇది పక్కన పెట్టేస్తే మనకి 10.49 మాత్రమే మనకి ఇంట్రొడక్టరీ ప్రైస్గా అది స్టార్ట్ అవుతుంది అనమాట. 18.59 అప్ టు మనకి టాప్ మోడల్ అయితే వెళ్తుంది. సో ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించి ఒక గుడ్ అని చెప్పొచ్చు. టోటల్గా మనకి 11 కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి, 6 వేరియంట్స్తో పాటు ఇది వస్తుంది. టెక్టాన్కి సంబంధించి 4 థీమ్స్ అయితే మనం ఇందులో నోటీస్ చేయొచ్చు. ఇంటీరియర్స్కి సంబంధించి ఇంతకుముందు వీడియో స్టార్టింగ్లో చెప్పినాను కదా. అండ్ ఫైనల్లీ సియరా కావచ్చు, క్రెటా కావచ్చు, ఈవెన్ సెల్టోస్కి సంబంధించి కొంచెం ఇది చీపర్గా అనిపిస్తుందా, కన్సిడర్ చేయొచ్చు అంటే నిజంగానే చేయొచ్చు. ఒక బెస్ట్ ప్రోడక్ట్ ఇది, ఎందుకంటే దాంతో కంపేర్ చేస్తే కొంచెం ఫీచర్స్ వైజ్గా కావచ్చు, ఈవెన్ మనకి బిగ్ ఏదైతే ప్రొజెక్షన్ ఉందో మీరు ఆల్రెడీ రియల్గా చూస్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఓవరాల్గా ఒక గుడ్ ప్యాకేజ్ అనే చెప్పొచ్చు. ప్రైస్కి సంబంధించి కావచ్చు, ఈవెన్ సేఫ్టీ పరంగానే కావచ్చు, ఈవెన్ ఫీచర్స్కి సంబంధించి కూడా యాజ్ కంపేర్ టు సెల్టోస్ కానీ క్రెటో కానీ మనకి సియరాతో కంపేర్ చేసి కొంచెం ఇది బెటర్గానే అనిపిస్తుందని నా పర్సనల్ ఒపీనియన్. బై ద వే మీరైతే డిసైడ్ కావాలి, ఏ డిజైన్ మీకు ప్రాపర్గా అనిపిస్తుందో దాన్ని చూస్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది అనమాట. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.